సాయి గారు, సౌత్ కొరియా ప్రెసిడెంట్ భారత్ పర్యటన అండ్ మన ప్రధాని ఆయనతో మాట్లాడటం, మన బంధం ఇవాంటిది కాదు అయోధ్య నుంచి అంటారు, నిజమేనా? ఎగ్జాక్ట్లీ. సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జే మ్యూంగ్ ఆయన 3 రోజుల పర్యటన కోసమని భారతదేశానికి వచ్చారు. ఏప్రిల్ 19 నుంచి 21 తేదీ మధ్య ఆయన భారత్లో పర్యటించారు. సో భారత్లో ఆయన అనేక అంశాల మీద ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రధానితో సమావేశాలు నిర్వహించారు. ఈవెన్ పీయూష్ గోయల్ గారు వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి చర్చల్లో కూడా పాల్గొన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే సౌత్ కొరియా అండ్ భారత్ మధ్య ఒక దృఢమైన సంబంధాలు నెలకొంటూ ఉన్నాయి. అయితే ఇందులో కల్చరల్ బాండేజ్ గురించి ఇప్పుడు చర్చ వచ్చింది. అంటే సాంస్కృతిక బంధం. ఎలాంటి సాంస్కృతిక బంధం అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ప్రస్తావన చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ యాక్చువల్లీ. ఇది మన బంధం అయోధ్య బంధం ఇది అని మోదీ గారు అన్నారు అని ఒక వార్తా కథనం వచ్చింది, ఒక ప్రకటన బయటకు వచ్చింది. అసలు అయోధ్యకి సౌత్ కొరియాకి లింక్ ఏంటి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ లింక్ ఉందండి. ఏంటి అని అంటే మన అయోధ్య నుంచి వెళ్ళినటువంటి ఒక రాజకుమారి సూరిరత్న అంటారు ఆవిడ సౌత్ కొరియాకి వెళ్ళిందంట. ఎప్పుడు ఇది వెళ్ళింది అని అంటే 48 AD, అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆమె ఒక బోట్లో ఇక్కడ నుంచి సౌత్ కొరియాకి వెళ్ళింది. సౌత్ కొరియాలో అక్కడి రాజు, అప్పటి రాజు పేరు ఏంటి అంటే కిమ్ సూరో ఆయన పేరు. అంటే సౌత్ కొరియా ఫౌండర్ అనమాట, ఒక రకంగా చెప్పాలి. సౌత్ కొరియా వాళ్ళ పాత ఏన్షియంట్ చరిత్రలోకి వెళితే ఉండేటువంటి కింగ్ సూరో, ఆ రాజుని ఈమె పెళ్లి చేసుకుంది. మన అయోధ్య నుంచి వెళ్ళినటువంటి ఒక యువరాణి ఆయనను పెళ్లి చేసుకుంది. ఆమె పేరు సూరిరత్న అని మన దగ్గర అంటారు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు మార్చుకుంది, హ్యో హ్వాంగ్ ఓకే ఆమె పేరు. ఆ పేరు మార్చుకుంది. వాళ్ళిద్దరికీ అంటే ఆ రాజు రాణి, ఈమె మహారాణి, వీళ్ళిద్దరికీ సంతానం 12 మంది. ఆ సంతానం చాలామంది, ఒక పెద్ద లీనేజ్ ఉంది, చాలా పెద్ద లైనేజ్ ఉందన్నమాట వాళ్ళది. సో అది చూస్తే సుమారు ఇవాళ సౌత్ కొరియాలో 6 మిలియన్ కొరియన్స్కి వీళ్ళే ఫోర్ ఫాదర్స్ అంట. అంటే 60 లక్షల మంది ప్రజలకి ఆ లీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, ఈ రాజు రాణికి సంబంధించినట్టు లీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే గిమ్హే కిమ్, గిమ్హే హియో, ఇంచెమి ఇట్లాంటి ఇంటి పేర్లు అవే ఉంటాయి, సర్నేమ్స్ లాగా. సో ఆమెకి ఆ పర్టికులర్ స్టోరీని నరేంద్ర మోదీ గారు దాన్ని సౌత్ కొరియా ప్రెసిడెంట్ ముందు పెట్టడం. అండ్ ఇది ఇప్పుడు పెట్టిందే కాదు, దీని మీద ఇంకా చాలా రోజుల నుంచి ఉంది. 2001లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించడము, దీని మీద కొంచెం చర్చ మొదలైంది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ టైంలో మళ్ళీ అంతా సైలెంట్గా ఉంది. బట్ 2016లోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు సౌత్ కొరియాలో పర్యటించినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించడము, అండ్ సౌత్ కొరియాకి భారత్కి మధ్య ఒక సంబంధాన్ని నెరిపే విధంగా ఉండాలి అని చెప్పి 2018లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ దివాళీ ఫెస్టివల్ చేస్తారు. ఎప్పుడు అయోధ్యలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు దీపావళికి. సో కొన్ని లక్షల దీపాలను వెలిగించి చేస్తారు. సో ఆ పర్టికులర్ దీపావళికి అప్పటి రాజు వైఫ్ ఫస్ట్ లేడీని పిలిచారు. ఎవరు? కిమ్ జుంగ్ సూక్ని. అప్పుడు ఆమెని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆమె చేతుల మీదుగా అక్కడ ఈ పర్టికులర్ మన రాణి సూరిరత్న గారి మెమోరియల్ని ఒకటి స్టార్ట్ చేశారు. 2018లో ప్రారంభించారు. సో అప్పటి నుంచి ఏంటంటే జనరల్గా కూడా ఇదేంటంటే ఏ దేశంతో అయినా సరే దౌత్య సంబంధాలు నెరిపేటప్పుడు మోదీ గారి స్టైల్ ఇది. యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య అంటే ప్రతి దేశం ఏం చేస్తుందంటే ట్రేడ్ డీల్స్ మాట్లాడతారు. మామూలుగా ఏదైనా వాణిజ్యపరమైనటువంటి అంశాలు, చరిత్ర అనగానే మహా అయితే 100 ఏళ్ల చరిత్రకి వెళ్తారు. కానీ మోదీ గారు అట్లా కాదు, ఇంకా కొంచెం బ్యాక్ వెళ్ళి భారత్తో ఎలాంటి సంబంధాలు ఉండేవి ఆయా దేశాలకు అనేదాన్ని ఆయన ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారు. మామూలుగా అయితే 20-30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చరిత్రలు ఇవి మాట్లాడతారు. ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి, ఇరాన్కి భారత్కి సంబంధం ఏంటి అని అంటే కనుక మోదీ గారు కానీ వాళ్ళు కానీ, మోదీ గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశం ఏంటంటే మనది ఏన్షియంట్ సివిలైజేషనల్ బాండేజ్ ఉంది అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈవెన్ ఒమన్తో మన సత్సంబంధాలు చూస్తే ఒమన్ ఒమన్ సుల్తాన్ని కాపాడడంలో మన గుజరాతీ వ్యాపారులు పోషించినటువంటి పాత్ర గురించి చెప్పడము. సో గుజరాతీ మనం లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడాము ఇట్లాంటి. సో దాని గురించి మాట్లాడడము. అండ్ ఈవెన్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో హైఫా నగరం కోసమని భారత సైన్యం ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ ఆర్మీలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి హైఫా కోసమని ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇజ్రాయెల్ హైఫా నగరాన్ని కాపాడడం కోసం భారత సైన్యం ప్రాణాలు అర్పించారు. దానికి ప్రతీకగా ఢిల్లీలో తీన్మూర్తి చౌక్ అని ఒకటి ఉంది. అది ఎవడు పట్టించుకునేటోడు కాదు ఇంతకుముందు.
బట్ మోదీ గారు వచ్చాక బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ నుంచి భారత్కి వస్తే ఆయన తీన్మూర్తి చౌక్ తీసుకెళ్ళారు. మీ దేశం కోసం మా దేశపు సైనికులు ప్రాణాలు అర్పించారు, సో చూడండి మీరు అని చెప్పడం. సో అంటే కనెక్ట్ని పెంచడం. కొన్ని ఇందులో అట్లాంటి ప్రయత్నాల్లో కొన్ని విఫలమైనవి కూడా ఉన్నాయి. ఒక ప్రయత్నం ఏంటి అంటే షీ జిన్పింగ్ని మహాబలిపురం తీసుకొచ్చారు. ఎందుకు మహాబలిపురం తీసుకొచ్చారంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. ఏంటి అనంటే పల్లవ రాజుల రాజధాని మహాబలిపురం. పల్లవ రాజే బోధిధర్ముడు. బోధిధర్ముడే మీరు చైనాకి వెళ్ళి అక్కడ ఈ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ట్రైన్ చేసినవాడు. సో మనకు సూర్య సినిమా కూడా ఉంటుంది, 7 ఆర్ట్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో 7th సెన్స్ అనుకుంటా సినిమా. సో అట్లాంటి వ్యక్తి. సో ఆ బోధిధర్ముడికి సంబంధించి పల్లవ రాజులకి అండ్ చైనాకి ఉన్నటువంటి సంబంధాలని కలిపే ఒక ప్రయత్నం. సో ఇట్లా అనేక అంశాల్లో అంటే మామూలుగా ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడు కూడా కేవలం వాణిజ్యాన్ని బేస్ చేసుకునో, జియో పొలిటికల్ స్ట్రాటజీసో, డిఫెన్స్ రిలేటెడ్ అంశాలని బేస్ చేసుకునో ఉండకుండా మనం సాంస్కృతిక బంధాన్ని కనుక తీసుకొస్తే మీ దేశానికి, మీ పూర్వీకులకి, మా పూర్వీకులకి మధ్య సంబంధం ఉంది, ఇది కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతున్నటువంటి సంబంధం ఇది అన్నప్పుడు ఆ బాండేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అది డిప్లొమసీలో భారతదేశంలో ముఖ్యంగా కల్చరల్ డిప్లొమసీ అంటారు, దాన్ని మనం తీసుకొచ్చాం. ఈవెన్ మీరు ఏషియన్ కంట్రీస్కి చూస్తే కిషన్ రెడ్డి గారు, మన దగ్గర ఉన్న కిషన్ రెడ్డి గారికి చాలామంది తెలుగు వాళ్ళకి తెలియదు కానీ ఖచ్చితంగా ఇది చాలామంది తెలియదు కానీ మొన్న బుద్ధిస్ట్ డిప్లొమసీ అంటారండి. మామూలుగా బుద్ధుడి అవశేషాలు ఉంటాయి కదా, అప్పుడు ఉన్నప్పటి బుద్ధ భగవానుడికి సంబంధించినటువంటి అవశేషాలని మన దేశానికి సంబంధించినటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు ఒకసారి, కిషన్ రెడ్డి గారు ఒకసారి కల్చరల్ మినిస్ట్రీ ఉన్నప్పుడైనా ఆయన ఈ అవశేషాలను తీసుకొని ఏషియన్ దేశాలకు వెళ్ళారు. కాంబోడియా, థాయిలాండ్ ఇట్లాంటి దేశాలకు వెళ్ళారు. అక్కడ బుద్ధుడిని ఫాలో అవుతారు కదా, బుద్ధిస్టులు చాలామంది ఉంటారు కదా. సో బుద్ధుడి అవశేషాలను తీసుకెళ్తే నాకు ఆ విజువల్స్ ఉంటాయి, గుర్తుంటాయి నాకు. మన తెలుగు మీడియాలో అసలు పట్టించుకోలేదని కిషన్ రెడ్డి గారు ఆ అవశేషాలను నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాళ్ళకు దండం పెడుతున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అంటే భారతదేశము బుద్ధుడికి సంబంధించిన అవశేషాలని మా దేశానికి తీసుకొచ్చింది, అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ రిప్రజెంటేషన్ ఎవరు, మంత్రులు తీసుకొచ్చారు అన్నప్పుడు ఉండేటువంటి అభిమానం ఉంటుంది చూసా. సో అది దాన్ని మనము కరెక్ట్గా చెప్పాలంటే కనెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు సౌత్ కొరియాకి అయోధ్యకి లింక్ అని అంటే ఇది. సో మన రాణి ఇవాళ వాళ్ళకి వాళ్ళు అక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదా 6 మిలియన్ కొరియన్స్కి రఫ్లీ 10% ఆఫ్ దేర్ పాపులేషన్. సౌత్ కొరియాలో ఉన్నటువంటి 10% జనాభా మా మేట్రియల్ మరి ఏమంటారు, మా మాతృ దేశంగా అంటే మా అమ్మ, మా తల్లికి సంబంధించినటువంటి లీనేజ్గా భారత్ని చూస్తారు వాళ్ళు. దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అనేది చేయాలి కల్చరల్ డిప్లొమసీ వల్ల. ఎగ్జాక్ట్లీ. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఎవరు ఎక్కువగా వీటి గురించి మాట్లాడతలేరు కాబట్టి డెఫినెట్గా ఇవి చెప్పాలనిపించింది మనం ఈ వీడియో చేశాం. థ్యాంక్ యూ.